హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే ఏకాదశి రోజు క్లీనింగ్, పూజ, వంట చేసుకునేది ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాననమాట. సో ముందుగా అయితే బయట నీట్గా వాష్ చేసి గడపలకైతే పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను అనమాట. సో ఏదేమైనా కానీ నార్మల్ డేస్లో కూడా మనకు పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా వచ్చేయాలి అంటే బయట ఇలా నీట్గా ముగ్గులు పెట్టేసుకోవాలి. ఈ కుంకుమ చూడండి ఎంత కల్తీనో, ఊరికే ఇక్కడ బొట్టులు పెట్టాను అంతే, చేకి మొత్తం అంటుకునేసింది. సో నాకైతే ఇలా చేసుకున్నప్పుడు మంచిగా పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయన్నమాట బయట ఇలా ముగ్గులు పెట్టేసుకుంటే. అండ్ ఈ ముగ్గురాయితో నేనేం ముగ్గులేస్తాను చెప్పండి, ఎప్పుడూ రొటీన్ ముగ్గులే. సో ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాతే మంచిగా కనిపిస్తుంది. అండ్ ఎనీవేస్ అలా వేసుకుంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక ముగ్గు అలా వేసుకుంటాను. అండ్ ఇంకా ఈ టేబుల్ పైన అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో డీప్‌గా ఏం క్లీన్ చేయట్లేదు. నేను అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి, ఎక్కడ ఎక్కువ మెస్సీగా ఉందో ఆ ప్లేసెస్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ డీప్ క్లీనింగ్ అయితే ఇంకా చేసుకోవాల్సొస్తుంది. ఇంకా పండగలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి. సో మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకునే దానివల్ల ఒకేసారి అప్పుడు పండుగలప్పుడు బర్డెన్ కాకుండా ఇలా నీట్‌గా చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉంటుంది. సో అందుకే టైం ఉన్నప్పుడంతా ఒక 5, 10 మినిట్స్ స్పెండ్ చేసుకొని, ఎంత కుదిరితే అంత క్లీన్ చేసేసుకుంటే మనకి చాలా హెల్ప్‌గా ఉంటుంది. సో మన పనిని మనమే ఎలా తగ్గించుకోవాలి అనేదాన్ని మనమే ఆలోచించుకోవాలి అంతే కదా! ఒకేసారి బర్డెన్ వేసుకొని ఒక 15 డేస్ రెగ్యులర్‌గా క్లీన్ చేసేసి బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ తెచ్చుకునే కంటే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకునేస్తే మంచిదనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ పండగకైతే పైనంతా ఉండే సామాన్లంతా కూడా దించుకొని కడుక్కుంటారు కొంతమంది. నేను కూడా అంటే ఈ పండగకే వాష్ చేస్తాననేది లేదు. నాకెప్పుడు కుదిరితే అప్పుడు వాష్ చేస్తాననమాట. ఇంకా ఇల్లంతా అలకాలి కాబట్టి మ్యాట్స్ అయితే చాలా వరకు మెస్సీ అయిపోయింది. సో దీన్నైతే ఇలా బకెట్‌లో పెట్టేస్తున్నాను. ఇంకా రేపో, ఎల్లుండో మ్యాట్లు వాష్ చేస్తాననమాట. ఇంకా మొత్తం అన్ని రూమ్‌లు కూడా నీట్‌గా చెత్తతో వేస్తున్నాను. సో పైన పైన కాకుండా బాగా నీట్‌గా తోయాలి అంటే ఒక 15, 20 మినిట్స్ పడుతుందనమాట. సో అన్ని థింగ్స్ దాని దాని ప్లేస్‌లో పెట్టేసి ఇలా కిందంతా కూడా నీట్‌గా తోసేసుకుంటాను. లేదంటే మాప్ పెట్టేటప్పుడు ఆ మాప్ అంతా కూడా మెస్సీగా అయిపోతుంది. ఇంకా ఆ మట్టంతా అక్కడక్కడే స్ప్రెడ్ అవుతుంది కదా! మొత్తం క్లీన్ చేసినట్టే ఉండదు. సో ఇంకా ఇప్పుడైతే మాప్ పెట్టేసుకుంటున్నాననమాట. ఇంతకుముందయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం చేసేసేదాన్ని. ఇప్పుడైతే నాకి కుదిరినట్లు చేసుకుంటాననమాట. సో రష్ అంతా చేయను. ఆరాంగా, కామ్‌గా చేసుకుంటాను. మార్నింగ్ చేసేయాలి అలా ఏం లేదు. సో అంటే మార్నింగే చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఒక 4, 5 అలా లేచి ఏం చేయట్లేదు. అండ్ ఇంకా పూజ అయితే చేసేస్తున్నాననమాట. మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసాను దేవుని రూమ్ అయితే. ఇంకా దేవుళ్ళనంతా కూడా నీట్‌గా పెట్టేసి బొట్లంతా పెట్టేసాను. ఇంకా దీపం అయితే పెడుతున్నాననమాట. సో ఫస్ట్ డెకరేషన్ చేసేదానికంటే ముందు దేవుని ఫోటో గానీ, విగ్రహం గానీ పెట్టేసి, దీపం పెట్టేసి దాని తర్వాత పూలన్నీ పెడతాననమాట. సో నాకిలా చేసుకోవడానికే నచ్చుతుంది. అంటే దీపం మలుగుతూ ఉంటే బాగా ఖుషీగా ఉంటుంది. సో వత్తి సన్నగా ఉంటే చాలా సేపు వరకు మలుగుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా భగవద్గీత అంతా కూడా పెట్టేసి, పూలంతా కూడా పెట్టేసుకుంటాను. సో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది కదా పూజ చేసుకునేటప్పుడు. నేనైతే ఇలానే చేసుకుంటాననమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను పూజ చేసుకునే విధానమే ఇలాగే. దీపం కొండెక్కేసింటే ఫస్ట్ దీపం పెట్టేసి దాని తర్వాతే మొత్తం నీట్‌గా డెకరేషన్ చేసుకుంటాను పువ్వులతో గానీ, ఇంకేదైనా గూడా అంతే. ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను. సో మీకు ఏకాదశి రోజు మీరేమేమి చేశారు? నేనైతే ప్రసాదం ఏమి చేయలేదనమాట. జస్ట్ ఫ్రూట్స్ పెట్టేసే ఆహ్, పూజ చేసేసుకున్నాను. అండ్ మీరు కూడా హారతి తీసుకునేయండి. ప్లాన్‌లయితే వేరే ఉండింది గానీ, కుదరలేదన్నమాట. అండ్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత దోసకైతే సోక్ చేసేస్తున్నాను. దోస, ఇడ్లీ ఏదైనా చేసుకుంటాను. 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాస్ ఉద్దిపప్పు, కొంచెం మెంతులు, ఇంకా బార్లీ యాడ్ చేస్తున్నాను. సో బియ్యం అయితే ఇప్పుడే వాష్ చేయననమాట. ఒక 15, 20 మినిట్స్ అలాగే వదిలేసి దాని తర్వాత వాష్ చేస్తాను. అండ్ ఇంకా బార్లీని అయితే వాష్ చేసి ఇప్పుడే పెట్టేస్తాననమాట. ఇంకా గ్రైండర్‌కి వేసేటప్పుడు డైరెక్ట్‌గా వేసేసుకుంటాను. తర్వాత మళ్ళీ ఏం వాష్ చేయను. అండ్ చాలా భయంకరంగా ఆకలయిందన్నమాట ఇంట్లో అందరికీ కూడా. సో అందుకనేసి టొమాటో బాత్ అయితే చేసేస్తున్నాను. క్విక్‌గా అయ్యేది ఇదే కదా!
సో, బేసిక్ మసాలా స్పైసెస్ అంతా కూడా వేసేసి ఆనియన్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్స్చర్ వచ్చేసి జింజర్ గార్లిక్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అనమాట. కారం తగినంత పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఇంకా ఇదంతా కొంచెం వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని టొమాటోలు కూడా నీట్‌గా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. గింజలైతే వేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా యూజ్ అవుతుందో. అప్పుడు కొని పెట్టుకొని ఒలిచిపెట్టుకున్నాను. ఇప్పుడు యూజ్ అవుతుంది. సో, టేస్ట్ అయితే బావుంటుంది. అండ్ ఇంకా ఈ బిర్యానీ ఆకైతే తీసేస్తున్నాను. ఆయిల్‌లో ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి దీని అరోమా అంతా వచ్చేసింటుంది. సో, కూరలో కరేపాకు తీసేస్తారంటారు కదా! నేను బిర్యానీ ఆకు కూడా తీసేస్తాను ఇప్పుడే. అండ్ ఇంకా రైస్‌ని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇదైతే ఉప్పుడు బియ్యం అనమాట. లైట్‌గా వాటర్ ఎక్కువ పడుతుంది. అండ్ 2-3 విజిల్ అయితే వదులుకోవాలి. అండ్ ఇంకా లైట్‌గా ధనియాల పొడి అయితే వేసుకున్నాను. యాక్చువల్‌గా దీని తర్వాత నేను వీడియో తీయలేదనమాట. సో, నేను చెప్పాను కదా! ఇంతకుముందే బాగా ఆకలి మీద ఉన్నాము. సో, నేను ఫిల్మ్ చేయాలనేదే మర్చిపోయాను. సో, వీడియోనైతే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. మీకు గనక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.